ప్రభుత్వం ప్రజల నిత్యావసర వస్తువులుగా మారిన వంట గ్యాస్ సిలిండర్ ధరను 50 రూపాయలకు పెంచడాన్ని సిపిఐ తీవ్రంగా ఖండించింది. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ పెంచిన గ్యాస్ సిలిండర్ రేటు తగ్గించాలని నగరంలో భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా కలిసిన మీడియాతో సిపిఐ నగర కార్యదర్శి మాల్యాద్రి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ 11 సంవత్సరాల పాలనలో ప్రజలపై భారాలు మోపి రాక్షస ఆనందం పొందుతుందని విమర్శించారు. పై కేంద్రం పునరాలోచన చేసి తగ్గించుకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన ర్యాలీలో సిపిఐ నాయకులు సురేష్ బాబు, షేక్ వలీ, జంగాల చైతన్య, రావుల అంజుబాబు తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా నిన్న సహజ వాయువు ఇంధన శాఖ మంత్రి ఏదైతే రేట్లు పెంచడం, మరి గ్యాస్ని 50 రూపాయలు పెంచడాన్ని సిపిఐగా వ్యతిరేకిస్తాం. దాన్ని కూడా భాగంగా ఈరోజు గుంటూరు నగరంలో ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటికీ మరి అనేక సార్లు ఈ 11 సంవత్సరాల్లో మోడీ గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచుకుంటూ పోతూ ఉన్నాడు. గ్యాస్ సంబంధించి కూడా అదుపు లేకుండా ఓ పక్క ఇంధన కంపెనీలు ఏదైతే బ్యారెల్ రేటు ముడిసరుకు ధరలు తగ్గినప్పటికీ మరి రేట్లు తగ్గించే ఆలోచన లేకుండా ఆ పెంచిన రేట్లనే కొనసాగిస్తూ ఉన్నాడు. ఈ రోజున మరి పెంచిన 50 రూపాయలే కాకుండా గతంలో ఏదైతే సిలిండర్, గ్యాస్ అన్నీ కూడా పెంచారు. మరి ఇంధన ధరలు మరి తగ్గించిన పరిస్థితి కూడా ఎక్కడా లేదు. ఈ 11 సంవత్సరాల్లో ప్రజాకంటక పరిపాలనిస్తానని మరి హామీలు, వివిధ రకాలైన హామీలు ఇచ్చిన మోడీ గారు అవన్నీ కూడా మర్చిపోయి అదాని అమ్మానానికి మరి కూడగట్టే పద్ధతి తప్ప రెండో ఆలోచన లేకుండా ఈ కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. నిన్న ఏదైతే మరి గ్యాస్ సిలిండరు సహజ గృహ ఉపయోగాలకు వాడే గ్యాస్ సిలిండర్ 50 రూపాయలు, అట్లాగే ఉజ్వల పథకం కింద ఏదైతే తగ్గించిస్తూ ఉన్నారో దాన్ని కూడా 50 రూపాయలు పెంచడాన్ని సిపిఐగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అట్లాగే పెట్రోల్ సంబంధించి కూడా